కూర్చోండి సార్ సార్. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతర సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్రటరీస్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల మీద ఒక ప్రధానమైనటువంటి కుట్ర చేస్తున్నారు. అంటే భవిష్యత్ తరాలందరూ కొట్టి చచ్చేలాగా నదులు అనుసంధానం అని చెప్పి గోదావరి జలాలను నేరుగా తమిళనాడుకి తీసుకువెళ్ళడానికి, అలాగే పోలవరం నది తన నీటిని బనకచర్ల తీసుకువెళ్ళడానికి, అటు కావేరికి తరలించడానికి, అంటే తమిళనాడు కర్ణాటక రాజకీయాలని శాసించడమే ప్రధాన లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జలవనరుల్ని వాడుకోవడానికి ప్రధాన కుట్ర చేస్తున్నారు. దీని మూలంగా ఆంధ్రప్రదేశ్ ఎడారిగా మారేటటువంటి ప్రమాదం ఉంది. అలాగే తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. దీని మీద ఒక నిపుణులతో ఒక చర్చ కూడా జరపకుండా ఇష్టానుసారం కేంద్ర జల సంఘం కొత్త ప్రతిపాదనలో 2 ప్రతిపాదనలు పెట్టారు. దీని మూలంగా అసలు ముందు రెండు తెలుగు రాష్ట్రాలకి ఉపయోగం ఎంతవరకు ఉంది, నష్టం ఎంతవరకు ఉంది అనే దాని మీద ఏ విధమైనటువంటి చర్చ జరిపారు. చర్చ జరపకుండా అసలు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా దాన్ని అలాగే పెట్టి బనకచర్ల ప్రాజెక్ట్ ఏంటి, అలాగే కావేరీ జలాలు కోసం తెలంగాణ గోదావరి జలాలను తరలించడం, అలాగే పోలవరం నుంచి తమిళనాడు పంపించడం, ఇవన్నీ కూడా ఎవరిని నష్టం చేద్దామని రెండు తెలుగు రాష్ట్రాలు భవిష్యత్తు మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, అలాగే తమిళనాడు ప్రభుత్వం కానీ ఇవన్నీ కూడా ఆడకత్తెరలో పోక చెక్క పాత్ర పోషిస్తున్నాయి. వీళ్ళకి కేంద్ర ప్రభుత్వం అంటే భయం. నరేంద్ర మోడీ ఏం చెబితే అది. మొన్న పవన్ కళ్యాణ్ని పరామర్శ వంక కూడా అక్కడ గోదావరి జలాల్ని కావేరికి తరలించే కార్యాచరణ మీద రేవంత్ రెడ్డి గారిని బుజ్జగించేటటువంటి కార్యాచరణని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అలాగే నరేంద్ర మోడీ గారు, అలాగే రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ ఒక పెద్ద హై లెవెల్ కాన్స్పిరసీ చేశారు. దీని మూలంగా తెలంగాణ తీవ్రంగా నష్టపోతుంది. అలాగే పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. పోలవరం నీళ్ళనట తమిళనాడుకి తరలిస్తారు, అలాగే బనకచర్లకి తరలిస్తారు. అసలు పోలవరం నీళ్లు ఎన్ని టీఎంసీలు మనకు అవసరం. ఇప్పటికే గోదావరి జలాల మీద కృష్ణానది ఆధారపడి ఉంది. కృష్ణానది పూర్తిగా ఎండిపోయింది. అక్కడ గోదావరి జలాలే ఈరోజు కృష్ణా వ్యవసాయానికి, కృష్ణా డెల్టా వ్యవసాయానికి ప్రధాన జీవనాధారం. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలని ఏ విధమైనటువంటి నష్టం చేద్దామని మీరు కుట్ర చేస్తున్నారు. అదేవిధంగా ఈ జల వివాదాలని ఈ విధంగా అన్సైంటిఫైడ్గా అనుసంధానం చేస్తే రేపు పొద్దున తెలుగు రాష్ట్రంలో ఈ రెండు రాష్ట్రాలు కొట్టుకు వస్తాయి. ఈ రాజకీయ వివాదాలకి రాజకీయ ముడిసరుగ్గా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. కేంద్రం ఇష్టానుసారం ఆంధ్రప్రదేశ్ని ఘోరంగా తొక్కేయచ్చు. ఇప్పటికే తొక్కేశారు. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ, అలాగే ఏ ప్రాంతం నుంచి కూడా మన రాష్ట్రాల్లో ఏ ప్రాతినిధ్యం వహించేటటువంటి ప్రజాప్రతినిధి అయినా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, స్థానిక నియోజకవర్గాల భవిష్యత్తు కోసం అడిగి సాధించుకొచ్చేటటువంటి పరిస్థితులు లేవు. కానీ ఇక్కడ నేతలు అందరూ కూడా చేతగాని దద్దమ్మలు. కానీ మొట్టమొదటి నుంచి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒకటి చెప్తుంది, ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం అనేది చాలా అవసరం. ఆంధ్రప్రదేశ్లో సమర్థులు కావాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని గల్లా పట్టుకుని నా రాష్ట్ర భవిష్యత్తు కోసం, నా వనరుల పరిస్థితి ఏంటి, నాకు రావాల్సిన నిధుల పరిస్థితి ఏంటి, చట్టబద్ధమైనటువంటి హక్కులు ఏంటి అని రెండు రాష్ట్రాల నుంచి అడిగేటటువంటి నేతలు పార్లమెంట్లో కావాలి, అలాగే అసెంబ్లీలో కూడా కావాలి. కేంద్ర ప్రభుత్వానికి చెంచాగిరిలో తయారయ్యారు ఈరోజు. అందుకని తెలంగాణ నేతలు అలాగే ఉన్నారు. రేవంత్ రెడ్డి అయితే మొత్తం తెలంగాణ భవిష్యత్తు నమ్మేస్తాడు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ నుంచి అసలు మొత్తం మడికట్టుకొని కూర్చున్నారు మన పార్లమెంట్ మెంబర్స్ ఎవరు అందరూ కూడా. కానీ ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులు తీసుకొస్తాయని ఈరోజు రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. ఈ మాయలో ఈ రెండు రాష్ట్రాల నేతల అసమర్థతని దృష్టిలో పెట్టుకొని ఈ తెలంగాణ కర్ణాటక నేతలు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోయినా ఆ రాష్ట్రాలకు కూడా రేపు ప్రొద్దున భవిష్యత్తులో శాంతి భద్రతల సమస్యలు వస్తాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఉన్న వనరుల్ని చక్కగా ఎవరికి ఇబ్బంది లేకుండా
భావితరాల భవిష్యత్తు రీత్యా కూడా సక్రమంగా ఉండేటటువంటి ఆలోచనల్ని ఒక చర్చ ద్వారా చర్చించుకున్న తర్వాతే ఈ నదుల అనుసంధాన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎందుకో అనాలోచితంగా ఆలోచించి బనకచెర్ల ప్రాజెక్టుని ఎక్కువగా దాని మీద దృష్టి కేంద్రీకరిస్తున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్షం విపక్షం ఇద్దరు కూడా మొట్టమొదట పోలవరం ఎలా పూర్తి చేయాలనే దాని మీద దృష్టి కేంద్రీకరించాలి. అలాగే తెలంగాణ గోదావరి జలాలు కావేరీకి వెళ్ళడం మూలంగా భవిష్యత్తులో వచ్చేటటువంటి సమస్యల మీద కూడా దృష్టి కేంద్రీకరించాలని చెప్పి రెండు ప్రభుత్వాలకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సూచిస్తుంది. అదేవిధంగా ఈ భవిష్యత్తు పరిస్థితులు ఏంటంటే ఈరోజు కృష్ణ పూర్తిగా ఎడారైపోయింది. రేపు పొద్దున బనకచెర్లకి తరలిస్తే అసలు పోలవరం ప్రాజెక్టు ఎందుకు కట్టామో అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా సైంటిఫిక్గా నిపుణులతో చర్చించిన తర్వాత ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. ఇప్పుడు ప్రతిపక్షం అలాగే అధికార పక్షం మౌనంగా ఉండి మీ బలహీనతలకి రాష్ట్ర భవిష్యత్తుల్ని తాకట్టు పెడితే కేంద్రానికి రేపు పొద్దున చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం.